భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 9వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను అవకాశంగా తీసుకొని మోసపూరిత శక్తులు ప్రజల వద్దకు వస్తున్నాయని, ఒకసారి అవకాశం ఇస్తే పట్టణానికే కాదు ప్రజల ఇళ్లకు దోపిడీ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి శక్తులను నమ్మితే భీమ్గల్ మాత్రమే కాదు ప్రజల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని భీమ్గల్ పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. భీమ్గల్పై తనకు అపారమైన ప్రేమ ఉందని, ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలని కలలు కని వాటిని గ్రామంగా ఉన్న భీమ్గల్ను మున్సిపాలిటీగా మార్చి సుమారు 200 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ అభివృద్ధి వల్లే భీమ్గల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని తెలిపారు. నేను చేసిన చైర్మన్ చేసినోడు అప్పటిదానికి ఉన్నాడు. ఆయన నేను దిగిపోగానే ఆయన నన్ను నిలిచిపెట్టిపోయి దాంట్లో ఎక్కి కాంగ్రెస్ పార్టీలో పోయింది. నేను అధికారం పోయింది కానీ నా గుండెల మీద రండి నేను చేసిన చైర్మన్ అటు వెళ్ళిపోయి కాంగ్రెస్ ఎవరో మీకు తెలుసు. ఇక 2 ఏళ్ల నుంచి అటు చైర్మన్ నా మనిషి లేడు, గవర్నమెంట్ నా మనిషి లేదు, కానీ పైసలు మాత్రం తెచ్చి రెడీ ఉన్నాయి. నేను తెచ్చి చెయ్యూరు అంటే వినరు. అందుకే నేను అంటున్నా, ఈ మున్సిపాలిటీలో నా మనిషిని, నా కారు గుర్తు మనిషిని మీరు చైర్మన్ కౌన్సిలర్లు పెడితే ఆగుతుండేనా? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఈ పని ఆగుతుండేనా? ఏ పని ఆగకుండా చేసే బాధ్యత నాది. రవిని పంపిరాడికి కౌన్సిల్లో నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి అన్ని పనులు చేసేటట్టు చేస్తాను. ఇది ఒకటే ఆపలే వాళ్ళు. మీకోసము మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం కోసం, ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్కు, హైదరాబాద్కు పెద్ద ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అక్కడ వేలు లక్షల రూపాయలు బిల్లు అవుతున్నాయి. వద్దు, భీమ్గల్ వాళ్ళు పాపం ఆ పెద్ద ఆసుపత్రులకు పోయి ఖర్చులు పెట్టుకోవద్దు అని ఆలోచన చేసి, మీరు అడగలే నన్ను ఎవరు, 40 కోట్ల రూపాయలు మంజూరు చేసి 100 పడకల ఆసుపత్రికి మంజూరు చేయించి కట్టుడు మొదలుపెట్టి నేను ఉన్నప్పుడే 80% కట్టేసినాం. కలర్లు కూడా వేసినాం. ఇంకా కొద్దిగా పని ఇంత బండలేసి కొద్దిగా మిషన్లు పెడితే అయిపోయి 2 ఏళ్ళు అయిందమ్మా. ఇక్కడ అట్లనే ఉంచిరు అంతే. నేను ఉన్నప్పుడు ఎంత చేసినో అంతే ఉంచిరు 2 ఏళ్ల నుంచి. ఇంత ముందాడు పడనీయలేదు. దాన్ని అన్యాయం కదా ఇది. 3 నెలల ఏ పనిని అట్లనే పడవాడు పెట్టారు. 2.5 నుంచి మనం హాస్పిటల్లో పోయి ఖర్చు పెట్టుకున్నది మిగులుతుండే కదా మనకి. మన భీమ్గల్నే ఉంటుండే కదా మనం. డాక్టర్లు కూడా వచ్చిర్రు, 30 మంది డాక్టర్లు దానికి అలాట్ అయ్యారు భీమ్గల్ దవాఖాన. అది కట్టుడు కాక ఆ డాక్టర్లు పోయి నిజామాబాద్ ఆర్మూర్లో పనిచేస్తున్నారు, నిజామాబాద్ దవాఖానలో ఆర్మూర్ దవాఖానలో పనిచేస్తున్నారు. ఇంకోటి నేను మార్కెట్ కట్టిస్తున్నాం, 6 కోట్లతోటి మార్కెట్ కట్టించి తైసిల్ ఆఫీస్ జాగాల ఇప్పుడు అంగడి అవుతున్నా చూడాలి. అది 70% కట్టినా అది 2 ఏళ్ళ నుంచి అట్లనే ఆపారు. దాన్ని పాడుపడబెట్టారు. అంతేందుకు బస్ డిపో, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్ డిపో మూసేసింది సార్ తెరిపి అంటే మన బాజిరెడ్డి గోవర్ధన్ సారే ఆర్టీసీ చైర్మన్ అయ్యాడు. మన అదృష్టాన్ని ఆయన అడిగి తీసుకొచ్చి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి అక్కడ మంజూరు చేయించి ఆ మూతబడిన బస్ డిపో అంతా మంచిగా చేయించి 35 బస్సులు పెట్టినాడు. భీమ్గల్ డిపో పేరు మీద 30 బస్సులు పెట్టినా. 35 మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచినాయి మంచిగా. మన గవర్నమెంట్ పోయింది, ఒక్కొక్క బస్సు మాయమూడు మొదలు పెట్టి ఇప్పుడు లాస్ట్ ఏడుకి వచ్చిందంటే ఒక్క బస్సు లేదు, దాంట్లో కంట్రోలర్ లేడు, అటెండర్ లేడు. బాధ ఏంటంటే బస్సులు ఉండాల్సిన జాగాలో బర్రెలు పండుకొని ఉన్నాయి ఇప్పుడు ఆడ. అంటే ఈ 10 కోట్ల రూపాయలు తెచ్చిన పనులని ఆపిరు. 2 ఏళ్ళు దవాఖానాన్ని కథం పట్టిర్రు, ఆపేసిర్రు, మార్కెట్ ఆపేసిర్రు, బస్ డిపోలు మూసేసిర్రు. మరి ఏం చేసినట్టు వీళ్ళు 2 ఏళ్ల నుంచి